శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. రథం కింద పడి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జరుగుతున్న రథోత్సవం, లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఉదయం నుంచి అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతూ ఉండగా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలోనే రథోత్సవం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా భక్తులు ఎగబడము, అదేవిధంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఒకసారిగా రథోత్సవం వైపు వెళ్ళడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే రథం భక్తులపైకి దూసుకెళ్లడంతో 6గురు భక్తులకి గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో జయశేఖర్ అనే భక్తుడి మీదుగా వెళ్ళడంతో అతను 2 కాళ్ళు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన వారు కూడా తీవ్రంగా హుటాహుటిన అక్కడున్న పోలీసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ఎట్లాంటి ప్రాణాపాయం లేనప్పటికీ 3గురికి మాత్రం కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పక్కగా పగడ్బందీ చర్యలు పోలీసులు తీసుకోవడంలో విఫలం కావడం, అదేవిధంగా రాజకీయంగా ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే కందుకూరి ప్రసాద్, అదేవిధంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య జరుగుతున్న హైడ్రామాకు సంబంధించి పోలీసు సెక్యూరిటీ అంతా రాజకీయ నేతలకు సంబంధించి ఇవ్వడంతో ఇక్కడ భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం, నియంత్రించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు భక్తుల స్థాయి నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగిన తొక్కిసలాట పూర్తి స్థాయిలో పోలీసుల వైఫల్యం, అదేవిధంగా అధికారుల సమన్వయ లోపంగా భక్తులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.